అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, నా బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే నా మీద ఉంటాయని కోరుకుంటున్నాను. మరి మన కథలోకి వెళ్ళిపోదామా? నా ప్రియసఖి 77వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఏంటి వీళ్ళు శారీస్ 3-4 గంటలు సెలెక్ట్ చేస్తారా అన్నాడు రాహుల్ ఆశ్చర్యంగా నోరు తెరిచేస్తూ. రాహుల్ ఎక్స్ప్రెషన్స్ చూసి శివరాం గారు నవ్వుతూ అతని భుజం చరిచి వెళ్ళి పక్కన ఉన్న సోఫాలో సెటిల్ అయిపోతే విష్ణు గారు రాహుల్ని చూసి నవ్వుతూ, అంత ఆశ్చర్యపోవాల్సిన పనేమి లేదు నాన్న. 3-4 గంటలంటే నీకు చాలా ఎక్కువ టైం అనిపిస్తోంది, కానీ మన ఆడలేడీస్ అందరికీ చాలా తక్కువ టైం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. కావాలంటే మీ పిన్నిని అడుగు అన్నారు సౌజన్య గారి వైపు చూసి వెటకారంగా. వాళ్ళ మాటలు వింటూ ఉన్న మిగతా ఆడలేడీస్ అందరూ వాళ్ళ వైపు కోపంగా చూస్తుంటే, ఇదిగో మా షాపింగ్ మీద సెలక్షన్స్ మీద కౌంటర్స్ వేశారంటే బాగోదు చెప్తున్నా అని సౌజన్య గారు విష్ణు గారిని బెదిరిస్తూ ఉంటే, వాణి గారు దిగ్గున పైకి లేచి చైతన్య గారి వైపు గుర్రుగా చూస్తూ, అయినా మీ మగాళ్ళకి పెద్దగా సెలెక్ట్ చేసుకోవడానికి ఏముంటుంది? ఒక షర్టు, దానికి మ్యాచింగ్ ప్యాంటు, ఇంకా సూట్ అయినా షేర్వాణి అయినా ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా. కానీ మాకు అకేషన్కి తగ్గట్టుగా వేరియేషన్ ఆఫ్ క్లాత్స్, ప్యాటర్న్స్, వాటిపై డిజైన్స్, వాటికి వచ్చే వర్క్స్, వాటి మీద బార్డర్స్, శారీకి తగ్గ డిజైనర్ బ్లౌజెస్, ఎంత తతంగం ఉంటుంది. మరి ప్రాసెస్ అంతటికి ఆ మాత్రం టైం అంటే పట్టదా? పైగా మేము ఇంతసేపు కష్టపడి మరీ శారీస్ కొనేది ఎందుకు? మీ కళ్ళకు అందంగా కనపడటానికే కదా అన్నారు ఉపోద్ఘాతం ఇస్తున్నట్టుగా. ఆవిడ మాటలు విని మిగతా బ్యాచ్ అంతా నోరు తెరుచుకొని మరీ వింటే, ఆవిడ కళ్ళలోని కోపాన్ని చూసి ఇప్పుడు ఎదురువాదిస్తే ఇంటికి వెళ్ళాక తన మీద జరిగే కిచెన్ టూల్స్ దాడిని రీల్లా వేసుకొని, అమ్మో ఇప్పుడు దీంతో మాట్లాడడం కంటే కామ్గా ఒప్పేసుకోవడమే బెస్ట్ అనుకొని, ఆహా అవును వాణి, నువ్వు చెప్పింది కరెక్ట్. మీరు ఇంత కష్టపడి అన్ని గంటలు షాపింగ్ చేసేది మా నేత్రానందం కోసమే అన్నారు చైతన్య గారు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ. ఆయన నవ్వు చూసి వాణి గారు కూడా సేమ్ ఆయనలానే పళ్ళన్నీ బయటపెట్టి హిహిహి అని నవ్వుతూ కదా అని వెంటనే ఫేస్ను సీరియస్గా మార్చేస్తూ, మరైతే మా పని మమ్మల్ని చేసుకొని ఇవ్వకుండా వెనక చేరి మీ కామెంట్స్ ఏంటి? మా సెలక్షన్ అయ్యేదాకా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి ఆ సోఫాలో కూర్చోండి అని అన్నారు గద్దింపుగా. ఆవిడ అలా అనగానే టీచర్ని చూసిన ఎల్కేజీ పిల్లాడిలాగా తల నిలువుగా ఊపేసి సోఫా దగ్గరికి వెళ్ళి నోటి మీద వేలేసుకొని చుప్ చాప్గా కూర్చుండిపోయారు చైతన్య గారు. అప్పటిదాకా అక్కడ జరుగుతున్న సీన్ని సీరియస్గా చూస్తూ ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా చైతన్య గారు కూర్చున్న తీరును చూసి పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళ నవ్వులకి ఆమె దృష్టిని వాళ్ళ పైకి షిఫ్ట్ చేస్తూ, ఏంట్రా మీరు వెళ్లకుండా ఇక్కడే నిలబడి నవ్వుతున్నారు? మీకు కూడా క్లాస్ పీకి మరి చెప్పాలా ఏంటి అనగానే, వద్దు వెళ్తున్నామంటూ బిలబిలమంటూ వెళ్ళి కామ్గా సోఫాలో సెటిల్ అయిపోయారు మగజెంట్స్ మొత్తం. చుప్చాప్గా కూర్చున్న వాళ్ళని చూసి మధు, అను, ధన్వి, మాన్సీలు నోటికి చేయడం పెట్టుకొని ముసుముసుగా నవ్వుతుంటే, మీరేంటే వాళ్ళని చూసి నవ్వుతున్నారు? అటు తిరిగి చీరలు చూడండి అంటూ వెళ్ళి తన చీరలో కూర్చొని చీరలు తీయించే పనిలో పడ్డారు వాణి గారు. 2 గంటల తర్వాత వాడిపోయిన మొహాలతో మగజెంట్స్ అందరూ కూడా నీరసంగా సోఫాల్లో జారికిలబడి వాళ్ళ షాపింగ్ ఎప్పుడవుతుందా అని అన్నట్టుగా ఆడ లేడీస్ వైపు దీనంగా చూస్తూ ఉంటే, మన లేడీ గ్యాంగ్ మాత్రం గంటలు గడిచే కొద్దీ ఇంకా ఎనర్జెటిక్గా సేల్స్మెన్స్ ఓపికని రకరకాలుగా పరీక్షిస్తూ మాల్ ఇంకా గోడౌన్లోని శారీస్ మొత్తాన్ని కూడా తమ ముందు పరిపించుకుంటూ ఉన్నారు. అప్పుడే టెండర్ ఆఫీస్ నుంచి నేరుగా వాళ్ళున్న షాపింగ్ మాల్ వైపుకి వచ్చిన సూర్య కార్ని పార్క్ చేసి చరణ్, శ్లోక్లు కూడా కలిసి లిఫ్ట్ ఎక్కుతూ వీళ్ళు ఏ ఫ్లోర్లో ఉన్నారో ఏమిటో అని అనుకుంటూ మిహిర్కి కాల్ చేశాడు. మన లేడీస్ షాపింగ్ దెబ్బకి ఎండకి వాడిపోయి వేలకిడిపోయిన తోటకూర కాడిలాగా ఉన్న మిహిర్ తన పాకెట్లో రింగ్ అవుతున్న ఫోన్ సౌండ్కి ఓపిక తెచ్చుకుంటూ మెల్లిగా లేచి సరిగ్గా కూర్చొని ఫోన్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న సూర్య నేమ్ చూసి కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అన్నాడు చాలా లో వాయిస్తో. మిహిర్ వాయిస్లో నీరసాన్ని గమనిస్తూ, హలో మిహిర్, ఏ ఫ్లోర్లో ఉన్నారా అని అడిగాడు. అది విని సూర్య మాల్కి వచ్చాడని అర్థమై, మేము లేడీస్ సెక్షన్లో శారీ కౌంటర్ దగ్గర ఉన్నామన్నయ్య అన్నాడు సేమ్ అదే లో వాయిస్తో. అవునా, ఓకే అంటూ లిఫ్ట్లో ఉన్న కేటగిరీ ఫ్లోర్ చార్ట్ని చూసి లేడీస్ సెక్షన్ 4th ఫ్లోర్ అని చూపెట్టడంతో లిఫ్ట్లో ఫ్లోర్ నెంబర్ని ప్రెస్ చేస్తూ, ఓకేరా వస్తున్నాను. అవును, నీ వాయిస్ ఏంటి ఎంత లోగా ఉంది అని అడిగాడు సూర్య డౌట్గా. ఏముంది, గత 2 గంటలుగా మన శారీ సెలక్షన్ జరుగుతోంది, ఆ ఎఫెక్టే ఇది. నేను ఇంకా బెటర్, మిగతా వాళ్ళైతే ఈ సోఫాల్లోనూ సిలలైపోతారేమో అనే రేంజ్లో ఉన్నారు అన్నాడు మిహిర్. సరే నేను వస్తున్నాగా, త్వరగా అవగొట్టేద్దాంలే అని అంటూ ఉండగానే లిఫ్ట్ డోర్ 4th ఫ్లోర్లో ఓపెన్ అవడంతో సూర్య కాల్ కట్ చేసి ఫోన్ పాకెట్లో పెట్టేసుకుని వీళ్ళున్న వైపుకి అడుగులు వేస్తే అతన్ని అనుసరించారు చరణ్, శ్లోకులు కూడా. వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళేసరికి ఆడలేడీస్ అంతా వీళ్ళ రాకని కూడా గమనించినంతగా శారీ సెలక్షన్లో మునిగి తర్జన పర్జన పడిపోతుంటే మిగతా మగజెంట్స్ అందరూ ఉలుకు పలుకు లేకుండా
సోఫాలకి అతుక్కుపోయి దీనంగా లేడీస్ వైపు చూస్తూ ఉన్నారు. వీళ్ళ షాపింగ్ గురించి ఆల్రెడీ తెలిసిన చరణ్ జెంట్స్ గ్యాంగ్ పరిస్థితి చూసి పగలబడి అవుతుంటే పాపం ఈ విషయంలో ఏ అనుభవం లేని కంగారుగా వాళ్ళ వైపు చూస్తూ నుంచున్నాడు. చరణ్ నవ్వులతో డిస్టర్బ్ అయిన లేడీస్ అంతా చేస్తున్న పని ఆపి వెనక్కి తిరిగి వీళ్ళని చూస్తుంటే సౌజన్య గారు హ్యాపీగా నవ్వుతూ లేచి సూర్య దగ్గరికి వచ్చి, అమ్మయ్య వచ్చేసావా సూర్య, ఒక్కసారి లారా, ఇందాకటి నుంచి ఏ అకేషన్ ఏ శారీ తీసుకోవాలో అర్థం కాక తికమక పడిపోతున్నాం, కాస్త వచ్చి మాకు శారీ సెలెక్ట్ చేయరా, నీ సెలెక్షన్ చాలా బాగుంటుంది అంటూ అతని చెయ్యి పట్టుకొని శారీ కౌంటర్ ముందు కూర్చోబెట్టారు ఆవిడ. సూర్య కూడా వాళ్ళ అమ్మ వైపే చూసి నవ్వుతూ చకచక తన ముందున్న శారీస్లో నుంచి పెళ్లిలోని అకేషన్కి తగ్గట్టుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అరడజన్ చీరలు తీసి ఆవిడ ముందు పెట్టడంతో, అరే వా సూర్య సార్, మీ సెలెక్షన్ సూపర్, ఆంటీకి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అంటూ క్రాంతి సూర్యని మెచ్చుకోలుగా అంటూ ఉంటే మిగతా గ్యాంగ్ అంతా కూడా అవును అని అన్నట్లుగా క్రాంతితో జతగలిపారు. వాళ్ళ మాటలు విని నవ్వుతూ ధన్విని చూడగానే ఆమె కూడా సూపర్ అన్నట్టుగా చేత్తో సైగ చేసి ఇప్పుడు నాకు సెలెక్ట్ చేయండి అని శారీస్ వైపు కళ్ళు తిప్పి సైగ చేసేసరికి నవ్వుతూ ఆ చైర్లో నుంచి లేచి ధన్వి కూర్చున్న చైర్ వెనక నిలబడి సేల్స్ మంత్ తనకు నచ్చిన శారీస్ అన్నీ తీయించి ధన్వి ముందు వేసి ఓకేనా అన్నాడు సూర్య. ఆ శారీస్ని చూసి నవ్వుతూ డబుల్ ఓకే అన్నట్టుగా రెండు చేతులతో థమ్స్అప్ సింబల్ చూపించింది ధన్వి. అప్పటిదాకా వీళ్ళిద్దరు సైగల్ని కళ్ళతోనే మాట్లాడుకుంటున్న తీరుని అబ్బురంగా చూస్తూ గడ్డం కింద చేతులు పెట్టుకుని మరి రెప్ప వేయకుండా చూస్తున్న లేడీస్ అంతా ఒక్కసారిగా ఓ అని అరుస్తూ చప్పట్లు కొడుతూ ఉంటే నవ్వుతూ ఒకరినొకరు చూసుకున్నారు సూర్య ధన్విలు. తర్వాత సూర్య వెనక్కి తిరిగి మన గ్యాంగ్ వైపు చూస్తూ, చూసారా సెలక్షన్ అంటే ఇది, మీరు ఉన్నారు ఎందుకు కాబోయే పిల్లలకి ఒక్క శారీ కూడా సెలెక్ట్ చేయకపోగా మళ్ళీ వాళ్ళ మీద కౌంటర్ వేస్తూ కూర్చున్నారు, తప్పు కదా, రండి వచ్చి మీకు కాబోయే పిల్లలకి మీరే శారీస్ని సెలెక్ట్ చేయండి, మీరు సెలెక్ట్ చేసిన శారీస్ కట్టుకోవాలని వాళ్ళకు మాత్రం ఉండదా ఏంటి అని అంటూ తల తిప్పి లేడీస్నే చూస్తూ ఏమంటారు లేడీస్ అంతేగా అని సూర్య అనడంతో అవునవును వాళ్ళు నవ్వుతూ తలలూపడంతో నవ్వుతూ మన బాయ్స్ అందరూ కూడా చూసి ఏదో సైగ చేయడంతో వెంటనే ఆ సైగని క్యాచ్ చేసి ఉత్సాహంగా లేచి వెళ్ళి తమ తమ పార్ట్నర్స్కి మిహిర్ ఇంకా చరణ్లు పనిలో పనిగా వాళ్ళ అమ్మలకు కూడా సెలెక్ట్ చేశారు. రాహుల్ సింగిల్ అవడంతో సూర్య సైగలు అర్థం కాక అతని దగ్గరికి వెళ్ళి మెల్లిగా అన్న మనలో మన మాట, నువ్వు ఇప్పుడు వీళ్ళందరికీ ఏం చెప్పావు, అండ్ ఇప్పటిదాకా గంటలు గడిచినా ఒక్కసారి కూడా సెలెక్ట్ చేసుకొని లేడీస్ అంతా నువ్వు చెప్పగానే వాళ్ళు ఆల్రెడీ చూసి నో అనుకున్న వాటినే కూడా ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఇది నీకు బాగుంటుంది అనగానే టక్కున ఓకే అన్నారు, ఇదంతా ఎలా జరిగిందని అడిగాడు అయోమయంగా బుర్రగొక్కుంటూ. అతని డౌట్ విని నవ్వుతూ రాహుల్ భుజం మీద చేయి వేసి తమ తమ పార్ట్నర్ సెలెక్ట్ చేసిన శారీస్ భుజం మీద వేసుకొని అద్దంలో చూసి మురుసుకుంటూ ఉన్న లేడీస్ని అందరినీ చూపిస్తూ వాళ్ళని చూడు, ఆ శారీస్ అన్నీ మొదట చూసి వాళ్ళు వద్దనుకున్నవే అయినా కూడా ఇప్పుడు అవే తమ పార్ట్నర్స్కి నచ్చినవి అని తెలియగానే అవే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయి వాటిని చూసుకొని ఎలా మురిసిపోతున్నారో. ఆడవాళ్ళ ప్రపంచం చాలా చిన్నది రాహుల్, రోజంతా తమ భర్త కోసం పిల్లల కోసమే ఆలోచిస్తూ వాళ్ళకి ఏమిష్టమో తెలుసుకొని మరీ వండిపెట్టి వాళ్ళ పనులని చేస్తూ తమ గురించి కాస్త కూడా ఆలోచించకుండా రోజులు గడిపేస్తూ ఉంటారు. అలా మన కోసం వాళ్ళ జీవితాలను సైతం ధారపోసే ఆడవాళ్ళకి మనం తిరిగి ఏమి ఇవ్వగలం, కొంచెం ప్రేమ, రోజులో కాస్తో కూస్తో అటెన్షన్ తప్ప. మనం వాళ్ళ కోసం చేసే చిన్న చిన్న విషయాలకే వాళ్ళు ఎంతో సంబరపడిపోతారు. మన కోసం మన ఫ్యామిలీ కోసం గంటలు కొద్దీ వంటింట్లో గడిపే వాళ్ళకి ఈరోజు వంట బాగుందని మనం చెప్పే చిన్న మాటే పెద్ద అవార్డులా కనిపిస్తుంది అంటూ అతన్ని చూసి అందరూ అనుకున్నట్టు వాళ్ళకి మన ఆస్తులు డబ్బులు నగలు సంతోషాన్ని ఇవ్వవు రాహుల్. నువ్వు 10 లక్షలు ఇచ్చి డైమండ్ సెట్ కొనుక్కోమన్నా వాళ్ళ కళ్ళల్లో కనపడని ఆనందం నువ్వు జస్ట్ 10 రూపాయలు పెట్టి మూర మల్లెపూలు తెచ్చిస్తే కనపడుతుంది తెలుసా. లేడీస్ అంతా బంగారం స్థలాలు ఇల్లు కొనమని ఊరికే విసిగిస్తున్నారని మగవాళ్ళంతా తెగ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, కానీ అవి కూడా వాళ్ళు అడిగేది తమ భవిష్యత్తు బాగుండాలని అడుగుతూ ఉంటారు. కానీ అవి మగాళ్ళకి విలాసాలుగా కనిపిస్తాయి, కానీ ఆడవాళ్ళ దృష్టిలో మాత్రం అవన్నీ ఇన్వెస్ట్మెంట్స్. డబ్బులు వృధా ఖర్చు చేయకుండా రేపు ఫ్యూచర్లో ఏ అవసరమైనా తమ పిల్లలకి పనికొస్తాయని ముందు జాగ్రత్తతో చేసే ఆలోచనే అన్నాడు సూర్య నవ్వుతూ. అదంతా విని నవ్వుతూ తిరిగి లేడీస్ని చూసి అవునన్నయ్య నువ్వు చెప్పింది కరెక్ట్, ఇందాకటి దాకా 1,00,000 రూపాయల చీర చూసినా రాని హ్యాపీనెస్ తన కోసం తన పార్ట్నర్ చీర సెలెక్ట్ చేయగానే వచ్చింది, కనీసం దాని కాస్ట్ ఎంత అని కూడా అడగకుండా ఆ చీర చూసి తెగ మురిసిపోతున్నారు అన్నాడు రాహుల్. అలా అంటుండగానే మిగతా లేడీస్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్న భానుగారు క్రాంతిల మీదకి వెళ్ళింది రాహుల్ చూపు. వెంటనే భానుగారి దగ్గరికి వెళ్ళి ఆవిడ పక్కన సెటిల్ అవుతూ ఆంటీ మీకు శారీస్ నేను సెలెక్ట్ చేస్తానే అని అంటూ ఆవిడ కోసం చీరలు తీయించడం మొదలు పెడితే అతనే నవ్వుతూ చూశారు భానుగారు. రాహుల్ భానుగారి దగ్గరికి వెళ్ళడం చూసిన సూర్య నవ్వుతూ పక్కకి చూడగానే ఒక్కతే చీరలు చూస్తూ ఉన్న క్రాంతి కనపడింది. ఆమెని చూడగానే సూర్య మనసులో ఏదో ఆలోచన మెదలటంతో వెంటనే తల తిప్పి శ్లోక్ని చూస్తూ నువ్వు మాత్రం ఇలా
ఒక్కడివే ఎందుకు ఉండడం శ్లోక్? పాపం అక్కడ చూడు క్రాంతి ఒక్కటే సెలక్షన్ చేసుకోలేక కన్ఫ్యూజ్ అవుతోంది, వెళ్ళి తనకి హెల్ప్ చేయొచ్చు కదా అని అన్నాడు. అది వినగానే అమ్మో నేనా సెలక్షనా, శారీస్ గురించి నాకేం తెలుస్తుంది సూర్య, నాకేమీ తెలియదు అని అంటున్న శ్లోక్ని చూసి అరే అలా అంటావేంటి, ఇదేమన్నా బ్రహ్మ విద్యనా ఏంటి, వెళ్ళి తన పక్కన కూర్చొని చూడు, నీకే తెలుస్తుంది తనకి ఏది బాగుంటుందో బాగుండదో అంటూ శ్లోక్ వద్దు అంటున్నా వినకుండా లాక్కెళ్ళి క్రాంతి పక్కన చైర్లో కూర్చోపెడుతూ నీకోసం మీ శ్లోక్ సార్ శారీ సెలెక్ట్ చేస్తారంట క్రాంతి, నీకు ఓకేనా అని అడిగాడు సూర్య. సూర్య మాటలు విని మొదట ఆశ్చర్యపోయినా తన మనసులో ఉన్న శ్లోకే తన కోసం శారీ సెలెక్ట్ చేస్తాడని హ్యాపీగా ఫీల్ అయ్యి సరేనన్నట్టుగా నవ్వుతూ తలూపింది క్రాంతి. ఆమె అలా చెయ్యగానే నవ్వుతూ అదిగో చూసావా తనకు కూడా ఓకే అంట, ఇంక నువ్వు వెళ్ళి మొదలెట్టు అని అంటూ శ్లోక్ భుజం తట్టి నవ్వుతూ వెనక్కి తిరగగానే సోఫాలో కూర్చొని తన వైపే చూసి నవ్వుతున్న శివరాం గారిని చూడగానే తను చేస్తుంది ఆయనకు నచ్చిందో లేదో అన్నట్టుగా సంశయంగా చూశాడు సూర్య. అతని చూపుల్లోని భావాన్ని అర్థం చేసుకున్న శివరాం గారు నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, క్యారియోన్ అన్నట్టుగా నవ్వుతూ థమ్స్అప్ సింబల్ చూపించడంతో హ్యాపీగా ఫీల్ అయి కళ్ళతోనే ఆయనకి థ్యాంక్స్ చెప్పాడు సూర్య. ఇలా పెద్దవాళ్ళంతా షాపింగ్ పనిలో బిజీగా ఉండి తనని ఎవరు పట్టించుకోపోవడంతో వీళ్ళంతా చాలా బిజీగా ఉన్నారు, నాకేమో ఇక్కడ బోర్ కొడుతోంది, ఇప్పుడు ఏంటి చేయడం అనుకుంటూ ఆ ఫ్లోర్లోని రైలింగ్ దగ్గరికి వచ్చి కిందకి చూసిన అంష్కి థర్డ్ ఫ్లోర్లో కిడ్స్ జోన్ కనిపించడంతో అక్కడ కిడ్స్ జోన్ ఉంది వెళ్ళి ఆడుకుందాం అనుకుంటూ ఎవరికి చెప్పకుండా మెట్లు దిగి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాడు. అప్పుడే మిస్టర్ ఎక్స్ కాల్లో చెప్పిన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సూర్య ఫ్యామిలీ అంతా ఉన్న షాపింగ్ మాల్లో దిగిపోయారు. ఒక 10 మంది ఉన్న రౌడీ గ్యాంగ్ మాల్లోకి రాగానే అక్కడ ఉన్న జనాలు ఎవరికి తాము రౌడీలమన్న డౌట్ రాకుండా నార్మల్గా డ్రెస్అప్ అయ్యి ఇద్దరిద్దరుగా డివైడ్ అయ్యి మాల్లోని జనాల్లో కలిసిపోయి సూర్య ఫ్యామిలీ కోసం ప్రతి ఫ్లోర్ తిరుగుతూ గాలించడం మొదలుపెట్టారు. అలా ఇద్దరు రౌడీలు ఒక్కో ఫ్లోర్ వెతుకుతూ 4th ఫ్లోర్కి రాగానే శారీస్ సెక్షన్లోని సూర్య అండ్ తన ఫ్యామిలీ అంతా కూడా కనపడటంతో వెంటనే పాకెట్లోని ఫోన్ తీసుకొని సూర్య వాళ్ళు ఇక్కడే ఉన్నారంటూ తమ గ్యాంగ్లోని మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసేశారు. వాళ్ళ మాటలు వినగానే మిగతా గ్యాంగ్ అంతా కూడా తమ వెతుకులాట ఆపేసి 4th ఫ్లోర్కి వచ్చేశారు. వాళ్ళు వచ్చేసరికి సూర్య ఫ్యామిలీ అంతా కూడా నవ్వుతూ హ్యాపీగా షాపింగ్ చేస్తూ ఉండడంతో ఆ రౌడీలోని పెద్ద తలకాయ మిస్టర్ ఎక్స్కి వీడియో కాల్ చేసి వాళ్ళని చూపించాడు. నవ్వుతూ హ్యాపీగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీని చూసి మిస్టర్ ఎక్స్కి కళ్ళకి ఎర్రగా మారిపోగా రే మీకు 10 నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నాను, ఆ లోపు వాళ్ళ మొహాల్లో ఇప్పుడున్న నవ్వు మాయమైపోయి ఏడుపు మాత్రమే మిగలాలి అన్నాడు ఈవిల్ స్మైల్ ఇస్తూ. అది విని అలాగే సార్, మీరు చెప్పినట్టు ఇంకో 10 నిమిషాల్లో వీళ్ళకి ఏడుపు తప్ప ఇంకేమీ మిగలకుండా చేస్తామని చెప్పి కాల్ కట్ చేసి సూర్య కళ్ళల్లో పడకుండా వాళ్ళ ప్లాన్ని స్టార్ట్ చేయడానికి అనువైన అవకాశం కోసం ఎదురు చూస్తూ అక్కడక్కడే తిరగడం మొదలుపెట్టారు ఆ రౌడీ గ్యాంగ్ అంతా. ఇక్కడ మన ఫ్యామిలీ మొత్తం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ షాపింగ్ చేయడంలో మునిగిపోవడంతో ఎవరూ అక్కడ తిరుగుతున్న రౌడీలను గమనించలేదు. 5 నిమిషాలు గడిచిన వాళ్ళలో ఏ ఒక్కరికైనా హాని తలపెట్టడానికి వీలు పడినట్టుగా ఉండేసరికి అది ఆ రౌడీలందరూ ఫ్రస్ట్రేట్ అవుతూ ఏంట్రా ఇది, ఇంకా ఎంతసేపు ఉంటారు ఇక్కడే, వీళ్ళలో ఒక్కళ్ళైనా ఇక్కడ నుంచి బయటికి వస్తేనే కదా మనం సార్ చెప్పిన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసేది, కానీ వీళ్ళేమో ఇప్పుడు అప్పట్లో ఇక్కడ నుంచి కదిలేదని కనపడట్లేదే, ఇప్పుడు ఏంటి చేయడం అని అనుకుంటూ ఉన్నారు. అప్పుడే రైలింగ్ దగ్గరకు నుంచున్న ఒక రౌడీకి 3rd ఫ్లోర్లో నుంచి పిల్లల నవ్వులు వినపడటంతో అడు తల తిప్పి చూసేసరికి అక్కడ కిడ్స్ జోన్లో పిల్లలతో కలిసి స్లైడ్ ఆడుతూ ఉన్న అంష్ కనపడ్డాడు. అంష్ను చూడగానే తను సూర్య కొడుకు అని గుర్తుపడడానికి ఎక్కువ సమయం ఏమి పట్టలేదు వాడికి. పైగా ఫ్యామిలీ అంతా ఇక్కడుంటే అంష్ మాత్రం ఒక్కడే కిడ్స్ జోన్లో ఉండడం గమనించగానే తమ పని పూర్తయిపోయినట్టే అనుకుంటూ హ్యాపీగా వెనక్కి తిరిగి వాళ్ళలోని పెద్దలకైనా చూస్తూ అన్నా మన ప్లాన్ని మొదలెట్టే టైం వచ్చిందే, అదిగో అటు చూడు ఆ సూర్య కొడుకు ఒక్కడే అక్కడ చిన్న పోరగాలతో కలిసి ఆడుకుంటుండు, ఇప్పుడు మనం వెళ్ళిగా పోరన్ని తీసుకుపోయి సార్కి అప్పచేస్తే చాలు, మిగతాదంతా సారే చూసుకుంటాడు అన్నాడు వాడు సంతోషంగా నవ్వుతూ. వాడి మాటలతో కిడ్స్ జోన్ వైపు చూసిన పెద్ద తలకాయకి కూడా ఇప్పుడు తనకున్న ఆప్షన్ అంశు ఒక్కడే అని అర్థమవడంతో సరిగ్గా చెప్పినవరా తమ్మి, సార్ చెప్పినట్టు 10 నిమిషాల్లో పని పూర్తి చేసేద్దాం పదా అంటూ మిగతా రౌడీలతో కలిసి మెట్లు దిగి కిడ్స్ జోన్ వైపు పరిగెత్తాడు వాడు. అలా వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న గ్లాస్ డోర్ దగ్గర ఆగి లోపలికి చూసేసరికి అంష్ అక్కడ పిల్లలతో కలిసి నవ్వుతూ స్లైడ్ జారుకుంటూ ఆడుతూ కనిపించాడు. అది చూసి అరే గీ పోరడు సేమ్ టు సేమ్ వాళ్ళ అయ్య లెక్కనే ఉన్నాడు కదరా అని అన్నాడు. అతన్ని చూస్తూ అతనిలోని ఒక వ్యక్తి రౌడీ పక్కనున్న ఇంకొక రౌడీతో ఎక్కడా సూర్య వాళ్ళని చూసేస్తాడు అన్న టెన్షన్తో త్వరగా అంశుని తీసుకొని అక్కడి నుంచి బయటపడాలి అన్న ఆలోచనతో ఉన్న ఆ పెద్ద తలకాయకి వాళ్ళ మాటలు విని చిరెత్తుకొచ్చేసరికి
సరే మీరిద్దరు ఈడనే కూర్చొని ఇక పోరడు రూపురేఖలు పోలికల గురించి తీరిగ్గా ముచ్చట పెట్టుకోండి. ఈ లోపు ఆ సూర్య వచ్చి మిమ్మల్ని దావఖానాకి పంపుతాడు అంటూ వెటకారం అనేసరికి అతని మాటల్లోని అంతరార్థం అర్థమై అన్న అట్లాంటివేంది, ఏదో పోరడు సూర్యునికి మంచికి కొడుతున్నాడని గట్ల మాట్లాడుతున్నాం, గాదానికే నువ్వు మమ్మల్ని ఆ సూర్యతన బలిచేద్దాం అనుకుంటున్నావే అన్నాడు వాళ్ళలో ఒకడు ఏడుపోవంతో. అది విని మరి మనం వచ్చిన పని పూర్తి చేసుకొని పోవాలి కానీ గా పోరడు వాళ్ళ అమ్మ లెక్కుంటే నీకెందుకు, అయ్య లెక్కుంటే మీకెందుకురా అంటూ ఇక ఈ మాటలు బంద్ చేసి వచ్చిన పని చూడండి అని అంటూ ఆ పెద్ద తలకాయ అంశ్ కోసం కిడ్స్ జోన్లోకి వెళ్తుంటే అతన్ని అనుసరించారు మిగిలిన రౌడీలంతా. లోపలికి వెళ్ళగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా అంశు ముందుకు వెళ్ళి నుంచొని, రే పోరగా ఇటు చూడు, నువ్వు కానొస్తలేవని ఆడ మీ అమ్మ నాయన నీ కోసం ఆగమాగమైపోతూ ఉంటే నువ్వు ఈడ ఆడుకుంటున్నవేంది, నడు పా మీ అమ్మ నాన్న తానికి పోదాం అని అన్నాడు ఆ పెద్ద తలకాయ. అలా అంటే అంశ్ నిజమేమో అని అనుకొని అక్కడ అరుపులు కేకలు పెట్టకుండా వీళ్ళతో సైలెంట్గా వచ్చేస్తారన్న ఉద్దేశంతో. అసలు అంష్కి వాళ్ళ మొహాలు చూడగానే రౌడీ వెదవల్ల అనిపించింది. దానికి తోడు ఆ పెద్ద తలకాయ ఈ మాటలు చెప్పడం విని డౌట్ లేదు, వీళ్ళు ఖచ్చితంగా నన్ను ఎత్తుకుపోవడానికే వచ్చినట్టున్నారని ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే వీళ్ళు కలకత్తాలో ఉన్నప్పుడు తను ఒంటరిగా ఉండడంతో అందులోని మిస్టర్ ఎక్స్ అంష్కి ఏమైనా హాని తలపడతాడేమో అన్న అనుమానం మనసులో మొదలుతూ ఉండడంతో అపరిచితులతో ఇలా అనుమానంగా అనిపించిన వ్యక్తులు ఎదురుపడినప్పుడు వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో ముందే ట్రైనింగ్ ఇచ్చింది ధన్వి. అలా అప్పుడు తన తనకి చెప్పిన ఉపాయాలే వాడే సమయం వచ్చిందని గ్రహించిన అంశ్ తన చిట్టి బుర్రకి పదును పెట్టడం మొదలుపెట్టాడు. ఎక్కువ టైం తీసుకోకుండానే ఏదో ఐడియా తట్టడంతో ఎస్, ఈ బ్యాడ్ అంకుల్స్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఇదే కరెక్ట్ అని అనుకుంటూ వెంటనే మొహమంతా కూడా సాడ్గా పెట్టేసుకొని వాళ్ళ మాటలు నమ్మినట్లుగానే కలరింగ్ ఇచ్చేస్తూ, అయ్యో అవునా అంకుల్, మా అమ్మ నాన్న నా కోసమే వెతుకుతూ ఉన్నారా, సరే పదండి వెళ్దాం అని అంటూ తను జారిన స్లైడ్ టబ్లో నుండి పిల్లలు అనుకోకుండా స్లైడ్ జారుతూ స్లిప్ అయి పడ్డ దెబ్బలు తగలకుండా అరేంజ్ చేసిన చిన్న చిన్న థర్మాకోల్ బాల్స్ని 2 గుప్పిల్లో పట్టుకొని ప్యాంట్ పాకెట్లో వేసుకొని పైకి లేచి ఆ పెత్తాలకాయ దగ్గరికి వచ్చాడు అంశ్. వాడు నిజంగానే తను చెప్పిన మాటలని నమ్మేశాడు. ఇప్పుడు ఈజీగా ఏ గొడవ లేకుండా అంశుని ఎత్తుకెళ్ళిపోవచ్చని సంబరపడిపోతూ పదరా అని ముందుకు అడిగైపోయాడు ఆ పెద్ద తలకాయ. అలా వెళ్ళబోతున్న అతని ముందుకు వెళ్ళి నడుమును చేతులు పెట్టుకొని కళ్ళు చిట్లించి మరీ చూస్తూ, ఓయ్ బిగ్గంకుల్ పదరా అని. అలా నీ పాటికి నువ్వు వెళ్ళిపోతావేంటి, నాకు ఆడుకొని లెగ్స్ పెయిన్స్ వస్తున్నాయి, దా ఎత్తుకొని తీసుకెళ్ళు అంటూ ఎత్తుకోమన్నట్టుగా చేతులు చాచాడు అంశ్. వాడు మాట్లాడిన తీరు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి మిగిలిన రౌడీలందరూ ఆ పెద్ద తలకాయని చూసి నోటికి చెయ్యడ్డు పెట్టుకొని ముసిముసిగా నవ్వుతుంటే అలా వాళ్ళ వైపు కొరకొరా చూసి తను ఇప్పుడు ఏం చేసినా మొదటికే మోసం వస్తుందని కోపాన్ని అంచుకుంటూ రారా ఎత్తుకుంటాను అని అంటూ పళ్ళు కొరుకుతూ అంశుని భుజాన ఎత్తుకున్నాడు ఆ పెద్ద తలకాయ. కథ ఇంకా ఉంది. మరి అంశ్ నిజంగా వాళ్ళు కిడ్నాప్ చేస్తారా లేక వాళ్ళ నుంచి తప్పించుకొని తన తండ్రి దగ్గరికి వెళ్తాడా, తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వర్షం బాగా పడుతుంది, అందుకే ఆ సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.